దిల్ రాజు అంటే ఫ్యామిలీ మూవీస్. ఒక బొమ్మరిల్లు, ఒక బృందావనం, ఒక సీతమ్మ వాకిట్లో సినిమల్లె చెట్టు, అలాంటి చిత్రాలు తీసే బ్యానర్ నుంచి ఇప్పుడు తమ్ముడు లాంటి డిఫరెంట్ మూవీ వస్తోంది. ఈ సినిమాతో దిల్ రాజు కూడా ప్రయోగాల బాట పట్టినట్లేనా? సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దిల్ రాజు. ఇది పక్కా ఫ్యామిలీ మూవీ. దిల్ రాజు బ్యానర్ నుంచి ఫ్యామిలీ మూవీ అంటే తెలుగు రాష్ట్రాల నుంచి రెస్పాన్స్ అదిరిపోతుంది. అలాంటి బ్యానర్ నుంచి ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా తమ్ముడు అనే చిత్రం తెరకెక్కింది. ఇది ఒక్క రోజులో జరిగే స్టోరీ అని ఆల్రెడీ దిల్ రాజు కన్ఫర్మ్ చేశాడు. గతంలో వకీల్ సాబ్ తీసిన వేణు శ్రీరామ్ ఇప్పుడు నితిన్ తో ఒక కొత్త ప్రయోగాన్ని చేస్తున్నాడు. దాదాపు 75 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కడం విశేషం. మరోవైపు నితిన్ కూడా ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్ లాంటి కమర్షియల్ మూవీస్ తర్వాత ఈసారి డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు. హిట్ కోసం దిల్ రాజుపై నమ్మకంతో తమ్ముడిగా మారాడు. సినిమా సక్సెస్ పై దిల్ రాజు, నితిన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తమ్ముడు విజయం సాధిస్తే మాత్రం ఇదే స్పీడ్ లో వీరిద్దరూ మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి.